దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన తన ఉచితమైన కృపను మన పట్ల విస్తరింపజేసి మరొక నూతన పునరుద్ధాన దినాన్ని మనకు అనుగ్రహించినందుకై మనందరి పక్షంగా ప్రభువుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభువుని మనం అందరం కలిసి ఆరాధించాలి. మరి కొన్ని 4 వారాలుగా మనకు అవకాశం లేదు. మన గృహాలలోనే ఉండి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి ఈ ఆదివారం కూడా ఆ రీతిగానే మన గృహాలలో మన కుటుంబాలతో కలిసి దేవునిని ఆరాధించవలసిన పరిస్థితి మనకుంది. కనుక దయచేసి మీరందరూ కూడా కుటుంబాలతో మీ గృహాలలో ఈ ఆరాధనలో ఏకీభవించాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. మన మనుషులం దూరంగా ఉన్నా ఈ రీతిగా మనం కలుసుకోవడానికి ఆ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కనుక మరి మనము అందరము కూడా ఈ ఆరాధనలో ఏకీభవిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, కనపడదాం. పాటల్లో ఏకీభవించండి, ఆరాధనలో ఏకీభవించండి. మరి వాక్య ధ్యానంలో శ్రద్ధగా ఆలకించండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. మరి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మరి శ్రద్ధగా మీరు అందరూ ఈ ఆరాధనలో కుటుంబాలతో ఏకీభవించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా తలలు వంచండి, కండ్లు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. గొప్ప దేవుడవు, మంచి దేవుడు, నిజమైనటువంటి దేవుడవు. నీకు ఉన్నతమైన కృపను మా పట్ల చూపిస్తూ ఉన్నారు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక నూతన పునరుద్ధాన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు నాయనా. నీకు వందనాలు. నన్ను మేమందరము క్షేమము కలిగి, నన్ను సంతోషము కలిగి, ఇబ్బందికరమైన విపత్తుకున్న పరిస్థితులలో కూడా ఈ రీతిగా నిన్ను ఆరాధించగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకే నీకు వందనాలు. ఈ యొక్క ఆరాధనను ప్రభువా ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును నన్ను మాపై ఉంచండి. నీ ఆత్మ సన్నిధిని మా గృహాలలో ఉంచండి. నీ కనుదృష్టిని మా కుటుంబాలపై మీరు ఉంచండి. మీరే మమ్మల్ని సంధించి నడిపించమని ఈ ఆరాధన మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు ఉంచమని ప్రార్థన చేస్తూ మీ నామమునకే మహిమ ఘనత ప్రాభములు ఆరోపించుకుంటూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి అడుగు వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ఒక పాట మనం విందాం. పాటలో అందరూ కూడా ఏకీభవించాలని నేను ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. ఆరాధన
మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యములకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని స్వాస్యములకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలిచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత గొప్ప ధన్యత దేవుడు మన అందరికి అనుగ్రహించాడు. ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య పట్టణాన్ని మనం చదువుకుందాం. మరి కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 1 నుండి 25 వచనాలు మనం చదువుకుందాం. మన యొక్క క్రమం చొప్పున ప్రతి ఆదివారం మనం చదువుకునే వాక్య భాగములో మరి 89వ కీర్తన ఈ వారం మనం చదువుకోవాలి. 1 నుంచి 25 వచనాలు మనం చదువుకుందాం. ఉషా గారు వచ్చి వాక్య భాగాన్ని మనల్ని నడిపిస్తారు. ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈరోజు కొరకే ఏర్పాటు చేయడం వాక్య భాగము కీర్తనలు 89వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు చదువుకుందాం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందవనియు నేను అనుకొంచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా నీ వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు.
యెహోవా సైన్యములకు అధిపతివగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు నడుచువాడువు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసేతివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమము గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడెము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయ్యుండును. నా బాహుబలము అతని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయ్యుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. దేవుడి వాక్యం మన కొరకు దీవించును గాక. ఆమేన్. సాహస కార్యాలు చేయగలిగే దేవుని హస్తము, సాహస కార్యాలు చేయగలిగే దేవుని హస్తము, చాచబడి
మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుని ఆరాధించడానికి మన హృదయాలు మనం సిద్ధపాటు చేసుకుందాం. 81వ కీర్తన ఈరోజు మనం చదువుకున్నాం కనుక దానిలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తన యాతాను రాశాడు. యాతాను ఎవరు అని అంటే దావీదు కాలంలో దేవుని స్తుతించడానికి ఏర్పాటు చేయబడిన సంగీత బృందములో యాతాను కూడా ఒకడు. ఆసాపు, హేమాను వారితో కలిసి యాతాను సంగీత బృందంలో నియమించబడినవాడు. ఆయన రాసినటువంటి కీర్తనలో ఒక్క కీర్తన మాత్రమే మనకు దీనిలో భద్రపరచబడింది. 89వ కీర్తన 1 యాతాను రాసినటువంటి కీర్తన. ఆయన ముచ్చటించిన విషయాలు మనం చూస్తే, ఇజ్రాయేల్ ప్రజలు దేవునితో చేసుకున్న ఒప్పందం, ఆ ప్రజల గురించి దేవుడు దావీదుకి ఇచ్చిన మాట, ఆ మాట నెరవేర్పును గురించి దీనిలో యాతాను వర్ణిస్తూ వచ్చాడు. ఆ సంభాషణ, ఆ వివరాలను కూడా ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. అయితే ఆ మాటలు ప్రస్తావిస్తూ యాతాను దేవుని యొక్క గొప్పతనం గురించి అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ఆరాధనలోనికి మనం వెళ్దాం. అక్కడ మనం చూస్తే 89వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి అని చెబుతూ, మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతికి దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరించబడి ఉన్నావు. సముద్రపు పొంగు నణుచువాడవు నీవే, దాని తరంగములను లేచినప్పుడు నీవు వాటిని అణుచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నిలిపివేసితివి. నీ బాహుబలం చేత నీ శత్రువును చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. దేవుని యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క ప్రభావ మహత్యముల గురించి అక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ప్రభువా నీ వంటి వాడు ఎవడు? నువ్వు బలాఢ్యుడవు, సైన్యములకు అధిపతి వంటి దేవుడవు, నీ వంటి వాడు మరొకడు లేడు అని ఆ దేవుని యొక్క గొప్పతనం గురించి వర్ణిస్తూ యాతాను మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుడు గొప్పవాడు. ఆయన సమస్తమును సృష్టించిన వాడు, సమస్తమును తన స్వాధిలో ఉంచుకున్నవాడు, సమస్తము మీద ఆధిపత్యం కలిగిన వాడు, సమస్త సృష్టిని పరిపాలిస్తూ ఆజ్ఞాపిస్తున్నటువంటి వాడు. దేవుని ఆజ్ఞకు సమస్త సృష్టి లోబడతా ఉంది. ఆయన మాటకు సమస్త సృష్టి విధేయత చూపిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, సృష్టి అంతా ప్రభువునికి స్తుతి చెల్లిస్తూ ఉంది. ఆకాశము, భూమి, పర్వతములు, సముద్రములు, నక్షత్రములు, పశువులు, పక్షులు, సమస్త సృష్టి కూడా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయి. వాటన్నిటికన్నా శ్రేష్ఠులుగా ప్రభు మనల్ని తయారు చేసుకున్నాడు. ఆయన పోలికలో, ఆయన రూపంలో ప్రభు మనల్ని తయారు చేసుకున్నాడు. సమస్త సృష్టి ప్రభువును స్తుతిస్తూ ఉంది. కానీ దేవుడు ఆయన పోలికలో చేయబడిన మన ద్వారా స్తుతించబడాలని, మన ద్వారా మహిమ పొందాలని, మన ద్వారా ఘనపరచబడాలని ప్రభు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా ప్రభుని హృదయమారా స్తుతించవలసిన వారుగా ఉన్నాం. ఆయన కృప మన మీదే విస్తరింపజేస్తూ ఉన్నాడు. కనుకనే ఈరోజు ఈ రీతిగా సజీవులుగా మనం ఉండగలిగాం. ఆయన సురక్షితమైన రెక్కల చాటున మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజానికి చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఈ భయంకరమైన విపత్కరమైన పరిస్థితులలో దేవుడు మనల్ని క్షేమంగానే ఉంచాడు. నిజానికి ప్రపంచమంతా భయపడుతూ ఉంది, కానీ ఆయన పిల్లలమైన మనకు ఒక ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన ఒక అభయాన్ని మనకిచ్చాడు. మా దేవుడు మాకున్నాడు అనే ఒక ధైర్యము మనము కలిగి ఉండగలగటానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు, ఆయన భీకరమైన కార్యాలు మనకు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. మన పితరులకు దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన పట్ల కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేస్తాడనే ధైర్యం మనం సంపాదించుకోగలుగుతూ ఉన్నాం. ఏ రీతిగా దేవుడు అనే ప్రజలందరినీ నాశనం చేయాలనుకున్నప్పుడు
తన ప్రజలైనటువంటి వారిని ఏ రీతిగా కాపాడుతూ వచ్చాడో ఆ దృష్టాంతాలు, ఆ సన్నివేశాలు, అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిజంగా మనం ఎంతో ధైర్యపరచబడుతూ ఉన్నాం, నిబ్బరం కలిగి మనం ఉండగలుగుతూ ఉన్నాం. కారణం దేవుని యొక్క శక్తిని ఎరిగిన వారము గనక, దేవుని యొక్క బలమేంటో మనం ఎరిగిన వారము గనక, ఆయన కాపుదల, ఆయన బాహుబలం ఎటువంటిదో ఎరిగిన వారముగా ఆయన బట్టి మనం సంతోషించగలుగుతూ ఉన్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అయితే మనకిస్తున్నట్టు కృపను బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి మనమందరము తప్పక ప్రభును స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయనకు హల్లెలూయా స్తోత్రాలు మనం చెప్పాలి. సమస్త సృష్టి, ఆకాశము, భూమి, సముద్రము, నక్షత్రాలు సమస్తము ఆయన స్తుతిస్తూ ఉండగా మనము కూడా వాటికంటే శ్రేష్టమైన మనం అందరము కూడా ప్రభును స్తుతిద్దాం. మనందరం కలిసి ప్రభును ఆరాధన చేద్దాం. మనందరికి వచ్చిన పాట హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరి స్తుతించడి అనే పాట మనం పాడుకుంటూ ఆ ప్రభువునకు ఆరాధన మనం చేద్దాం. మీరున్న స్థలాలలో మీరు ఈ పాటలు ఏకీభవించి ప్రభుని ఆరాధించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి, వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి, బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి, ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి, పాపమును రక్తముతో ప్రభువును స్తుతించుడి, బూరతోను తాళములను మ్రోగించి స్తుతించుడి, నిరంతరము మారాని యేసుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, సూర్య చంద్రులారయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి, అగ్నివడాగంలారనిరు కర్తను స్తుతించుడి, హృదయమును ఛేదించిన నాథుని స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి, జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి, పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి, ఆస్తులను యేసునికై అర్పించి స్తుతించుడి, రాజుల రాజైన యేసు రాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి, అగాధమైన జలములరా యేసుని స్తుతించుడి, అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి, దూతలరా పూర్వభక్తులరా దేవుని స్తుతించుడి,
పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి. రాజుల రాజైన యేసురాజు భూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా యేసు ప్రభుని ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. హల్లెలూయా. రాజుల రాజైన యేసురాజు భూజనుల యేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే స్తుతులు 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 నాయనా. మా స్తుతులకు యోగ్యుడా మా స్తుతులకు అర్హుడా మా స్తుతులు అంత దగ్గర దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా సృష్టికర్తవు నీవే, మా పోషకుడవు నీవే, మా కాపురవు నీవే, మా సహాయకుడవు నీవే, మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడవు నీవే. ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉన్నా. నీవు మా పట్ల చూపిస్తున్న నీకు ఉన్నతమైన ప్రేమ, మీ కృప, మీ కనికరం అంతటిని బట్టి ప్రభువా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్న మా దేవా, పరిశుద్ధుడు 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 నిత్యము కీర్తించబడుతున్న మా దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్పులమైన మా పట్ల కూడా గీతగా స్తుతించబడటానికి ప్రభు నిన్ను స్తుతించడానికి నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరికే నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మా స్తుతులు మీరు స్వీకరించండి. సమస్త సృష్టి ప్రభుని స్తుతిస్తూ ఉంది. ఆకాశము భూమి సముద్రము పక్షులు నక్షత్రాలు సమస్తము ప్రభుని స్తుతిస్తూ ఉన్నాయి. నేను శ్రేష్ఠులుగా మమ్మల్ని మీరు తయారు చేసుకున్నారు. మేము కూడా నిన్ను స్తుతిస్తుండగా మా స్తుతులు మీరు స్వీకరించాను ప్రభు. మా స్తుతులు మీరు అంగీకరించండి నాయన. మా స్తుతులపై మీరు ఆస్తులై ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన దేవుడవు. మమ్మల్ని ప్రేమించి పరమును విడిచి భూమికి దిగి వచ్చిన మా దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మా పాప విమోచన కరికే నీకు ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవా నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. మమ్మల్ని నిత్య రాజ్యమునకు చేర్చడానికి ప్రభు సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి మృత్యుంజయుడిగా సజీవుడిగా లేచి పరలోకమునకు ప్రభు ఆరోహణమై మాకు నిత్య మార్గమును ఏర్పరచిన దేవాన్ని స్తుతిస్తూ ఉన్నా. మీరు కాచిన పరిశుద్ధ యవన రక్తంలో మా యొక్క పాపములను కడిగి మాకిచ్చిన రక్షణ భాగ్యము కొరకే నీకు స్తుతి చెల్లిస్తున్నా. మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి నీకు స్తుతులు ప్రభువా. ఈ రక్షణ పాత్రను చేత పట్టుకుని మీకు స్తుతి యాగం చేస్తూ ఉన్నా. నిన్ను ఆరాధిస్తూ నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తున్నా. మా స్తుతులు స్వీకరించండి నాయన. భయంకరమైన దినాలలో మేమున్నాం. ఈ దినాలలో ప్రభువా మీరు మాకిస్తున్న భద్రత, కాపుదల, క్షేమము అంతటిని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. మాలో ఏ మంచి లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, ఏ యోగ్యత మాలో లేకపోయినా నీ ఉచితమైన ప్రేమను బట్టి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఇటు క్షేమం అంతటి బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నోరారా మనసారా నీ ప్రేమను స్మరిస్తూ నీ నామాన్ని ధ్యానిస్తూ నిన్ను కొనియాడ కీర్తించి గానము చేసి ఘనపరుస్తూ ఉండగా నన్ను మీరు అంగీకరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా స్తుతులు స్వీకరించండి. నీవే మాకు దేవుడవు కనుక, నీవే మాకు రక్షణకర్తవు కనుక, నీవే మా ఆశ్రయ దుర్గము కనుక, నీవే మా ఆపత్కాలంలో నమ్ముకున్నదగిన సహాయకుడవు ప్రభు. నిన్నే స్తుతిస్తూ కనపరుస్తూ నీకు ఆరాధన చెల్లిస్తున్నా. ఈ మా స్తుతులు స్వీకరించండి, అంగీకరించండి.
ఇంతవరకు నడిపించినందుకు నిన్ను స్తుతిస్తూ కనపరుస్తూ యేసు ఉన్నతమైన నామంలో అడిగి స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంతవరకు ఆరాధనలు నడిపించిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్స్ తీసి వాక్యాన్ని మీరు గమనించాల్సిందిగా, ఏకీభించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. చిన్న ప్రార్థన మనం చేద్దాం. తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మీరు కూడా ప్రార్థించండి. ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని మీరు ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ప్రభువా నీకు వందనాలు. ఇంతవరకు మీరు నడిపించినందుకై ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాం. దాని కొద్ది నిమిషాలు నీకు వాక్యమును మేము ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన వాక్య భాగం కొరకే నీకు వందనాలు ప్రభు. ఈ మాటలు మాకు దేవునికరంగా మీరు ఉంచండి. నీ మాటలు నా నోట ఉంచండి. మా అందరితో మీరే మాట్లాడండి, నడిపించమని నీ పరిశుద్ధాత్మ సహాయం కొరకే ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అపొస్తలుడైన పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాటలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒక విధంగా ఒక హెచ్చరికలా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఏమేనంటే రాత్రి చాలా గడిచినది, పగలు సమీపంగా ఉన్నది కనుక మీరు నిద్ర మేలుకొనండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు మనం గమనిస్తే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అన్నట్టుగా ఆ మాటల్లో భావాన్ని మనం చూస్తాం. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది, రక్షణ మనకు సమీపంగా ఉంది అని మాట్లాడుతున్నాడు. అనగా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది కనుక మీరు జాగ్రత్త వహించండి, మీరు జాగ్రత్తగా ఉండండి అని పౌలు గారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఆ మాటలు మనం చూస్తే ప్రధానంగా 4 విషయాలు అక్కడ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటి, నిద్ర మేలుకొనండి అని తెలియజేస్తూ ఉన్నాడు. రెండవది, అంధకార క్రియలను విడిచిపెట్టండి అంటూ ఉన్నాడు. మూడవది, అక్కడ మనం గమనిస్తే యుద్ధోపకరణములు ధరించుకొనండి అన్నాడు. నాలుగవది, యేసుక్రీస్తును ధరించుకుని వారై ఉండాలి అన్నాడు. పౌలు గారు సంఘానికి ఇస్తున్న హెచ్చరికలు 4 విషయాలు. నిద్ర మేలుకోవాలి, అంధకార క్రియలు విడిచిపెట్టాలి, యుద్ధోపకరణములు ధరించుకోవాలి, ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారుగా ఉండాలి అన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ ఇస్తున్నటువంటి హెచ్చరిక దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అని మనం గ్రహిస్తూ ఉన్నాం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు చాలామంది విశ్వాసుల నోట, అభిషిక్తుల నోట, అనేక మంది క్రైస్తవుల నోట మనం వింటున్న మాట దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది, రోజులు భయంకరంగా ఉన్నాయి, దినాలు చాలా చెడ్డవిగా ఉన్నాయి, రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి, ప్రభువారు చెప్పినటువంటి సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి, అతి సమీపంగా ఉంది అనే మాటలు మనం వింటూ ఉన్నాం. ఆ మాటలు వింటున్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితాల పట్ల ఎలాగ మనం సిద్ధపడగలుగుతున్నాం, ఎలాగ సిద్ధపడి మనం ఉంటూ ఉన్నాం,
మన ఆధ్యాత్మిక జీవితం పట్ల ఎలా జాగ్రత్త వహిస్తున్నాం అనేది మనం ఆలోచించవలసిందిగా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం సమయంలో మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రోమా సంఘానికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4 విషయాలు మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ఆలోచించాలి. 1, నిద్ర మేలుకోవాలి. రక్షించబడినటువంటి మనము, దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగినటువంటి మనము, దేవుని కొరకు జీవించాలని ఆశిస్తున్నటువంటి మనము నిజంగా అట్టి మెలకు కలిగి మనం జీవిస్తూ ఉన్నామా లేదా నిద్రావస్థలో మనం ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. నిద్రావస్థలో ఉన్నట్లయితే నిద్ర మేలుకొని జాగ్రత్త పడాలని పరిశుద్ధాత్మదేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక మనం ఆలోచన చేద్దాం, ఏ స్థితిలో మనం ఉన్నామో. వాక్యం చెబుతుంది, నిలిచున్నానని తలంచుకొని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక రక్షించబడినటువంటి మనము మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి పడిపోకుండా చూసుకోవాలి, నిద్రావస్థలోనికి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం మృతమైనట్టుగా, మన నిద్రావస్థలోకి వెళ్ళినట్టుగా ఉండకున్నట్లు జాగ్రత్తగా మనం చూడాలి. అటువంటి జాగ్రత్త మనం వహించాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఒక చిన్న ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ఉద్దేశం చొప్పున సంసోనుని దేవుడు పుట్టించాడు. ఒక బలమైనటువంటి న్యాయాధిపతిగా ఉండగలగటానికి మరి చక్కటి బలాన్ని సంసోనుకి దేవుడు ఇచ్చాడు. మరి ఆ ప్రకారంగానే సంసోను ఎదుగుతూ వచ్చాడు. దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు, దేవుని యొక్క బలము కలిగి ఉన్నాడు. ఆ బలం ద్వారా ఎన్నెన్నో సాహస కార్యాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే అటువంటి సంసోను జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి ఎదురయ్యింది. ఏంటి అని మనం చూస్తే, దెలీలా అనే ఒక స్త్రీ యొక్క వ్యామోహంలో సంసోను పడ్డాడు. నిజానికి దేవుని ఆత్మ కలిగిన వాడే కానీ సంసోను యొక్క మోహములో, దెలీలా యొక్క మోహములో సంసోను పడిపోయాడు. అయితే దెలీలా చాలా చాకచక్యంగా, యుక్తి కలిగినదై సంసోనులో ఉన్నట్టు బలము యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఒక్కసారి అడిగింది, సంసోను ఏదో దాట వేసుకోవడానికి ఏదో చెప్పాడు, వెంటనే ఫిలిష్తీయులను రమ్మని చెప్పింది. అయితే ఆ సమయంలో సంసోను తప్పించుకున్నాడు. మళ్ళా రెండవసారి అడిగింది, రెండోసారి మళ్ళీ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. మరలా ఫిలిష్తీయుని పిలిపించింది, ఆ సమయంలో కూడా తప్పించుకుంటూ వచ్చాడు. మరలా అడిగింది, మరలా చెప్పాడు, మరలా ఫిలిష్తీయుని పిలిపించింది, అప్పుడు కూడా తన బలాన్ని బట్టి తప్పించుకోగలిగాడు. ఈ 3 సార్లు సంసోను యొక్క బలాన్ని తెలుసుకొని ఏ విధంగానే ఫిలిష్తీయులకు అప్పగించుకోవడానికి, ఆ సంసోనుని ఫిలిష్తీయులకు అప్పగించడానికి దెలీలా ప్రయత్నం చేస్తుంది అనే సంగతిని సంసోను గ్రహించలేకపోయాడు. కారణం, దెలీలా యొక్క మత్తులో, మోహములో సంసోను ఉండిపోయాడు గనక తనకున్న బలాన్ని తెలుసుకోవడానికి, తను బలహీనుడిగా చేయడానికి దెలీలా ప్రయత్నం చేస్తుంది అనే విషయాన్ని గ్రహించలేక చివరికి బలవంతం చేస్తున్న, పదే అడుగుతూ విసిగిస్తున్న దెలీలా యొక్క ప్రశ్నలను బట్టి చివరకు తన బల రహస్యాన్ని ఏంటో దెలీలాతో చెప్పేశాడు. అయితే చివరికి దెలీలా సంసోను బలములో ఉన్న రహస్యాన్ని తెలుసుకుంది. తద్వారా ఫిలిష్తీయుల చేతికి సంసోనుని అప్పగించేసింది. సంసోను తన బలాన్ని కోల్పోయాడు, ఫిలిష్తీయుల చేతిలో బందీ అయిపోయాడు. చివరికి కండ్లు పీకి వేశారు. దేవాలయంలో మూల స్తంభం దగ్గర బందీగా ఉంచారు. గానుగ చుట్టుతున్నట్టుగా, గానుగు తిప్పుతున్నట్టుగా వాక్య భాగాలు మనం చూస్తాం. ఈ మాటలు మనకు తెలిసినవే. ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటనంటే, దేవుని చేత నియమించబడినవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు ఎందుకు దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా దేవుని ఆత్మను పోగొట్టుకుని, బలమును పోగొట్టుకొని గుడ్డివాడుగా నిలబడవలసి వచ్చింది శత్రువు చేతిలో అని మనం చూస్తే, సంసోను దెలీలా మత్తులో పడిపోయాడు, దెలీలా మోహంలో పడిపోయాడు. ఈరోజు నేను మనవి చేస్తూ ఉన్నాను,
ఢిల్లీలో మోహంలో ఉండి ఏ విధంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక బలాన్ని పోగొట్టుకుని బందీగా ఉన్నాడు. ఒకవేళ మనము కూడా దేవుని చేత ఏర్పరచబడి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని దేవుని బిడలముగా మనం జీవిస్తూ రక్షించబడిన వారుగా ఉండి ఏదైనా మత్తులో పడి నిద్రావస్థలో ఉన్నామేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు నిద్ర మేలుకోవాలి, రాకడ సమీపంగా ఉంది, దేవుని రాజ్యం త్వరలో రాబోతూ ఉంది. కనుక నువ్వు సిద్ధపడి ఏ మత్తులో అయితే ఉన్నావో, ఏ మత్తులో నిద్రపోతూ ఉన్నావో అక్కడి నుంచి నువ్వు మేలుకొని నీ అంధకార క్రియలు విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనకు తెలుసు ఏ మత్తులో ఉన్నామో, ఏ పరిస్థితిలో మనము నిద్రపోతూ ఉన్నామో ఎరిగినటువంటి మనము మేలుకొని మత్తు విడిచి తిరిగి మరలా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క రాజ్యం కొరకే సిద్ధపడటానికి మనం మెలకు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిక చేస్తుంది. మరొక మాట మనం చూస్తే యోనా దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రవక్త, దేవుని యొక్క చిత్తమేదో తెలుసుకున్నటువంటి ప్రవక్త. నినివే పట్టణానికి వెళ్ళి వారికి రాబోతున్నటువంటి శిక్షణ గురించి ప్రకటించమని దేవుడు తెలియచేస్తే ఆ దేవుని మాట తీసుకున్న యోనా నినివేకి వెళ్ళవలసింది మానేసి తర్షీషు పట్టణానికి ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు. వాడు ఎక్కాడు, వాడు అడుగు భాగంకి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. సముద్రం మీదకి తుఫాను వచ్చింది. ఆ వాడలో ఉన్న వారందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. వారి యొక్క వస్తువులని ఎత్తి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని వెతుకుతూ భయపడుతూ ఉండగా వాడు అడుగు భాగమని నిద్రపోతూ ఉన్నాడు. వాడు నావికుడు వచ్చి పిలిస్తే పోయి నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థించు అని అడుగుతూ ఉన్నాడు. ఈ తుఫాను ఎవరి వల్ల వచ్చిందని చీట్లు వేస్తే యోనా పేరు మీద చీటి వచ్చింది. నువ్వెవరవు ఏంటి అని అడిగితే యోనా అంటాడు, నేను హెబ్రీయుడను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడను, నా వల్ల తుఫాను వచ్చింది చెప్తున్నాడు. కానీ అయ్యో నేను దేవుడు నన్ను ఒక చోటకి మెలవంటే దేవుని మాట కాదని దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నా చిత్త ప్రకారం, నా ఇష్ట ప్రకారం నేను అనుకున్నట్టుగా వేరే మార్గంలో వెళ్తూ ఉన్నాను. దానివల్ల ఎక్కువ తుఫాను వచ్చింది. నా వల్లనే చుట్టూ ఉన్న వారందరికీ ఇబ్బంది కలిగింది. ఈ సముద్రం మీద ఈ వాడకి మీదకి తుఫాను రావటానికి గల కారణం నేనే. నా వల్లే వీళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు అని తెలుసుకుని అప్పుడైనా పశ్చాత్తాప పడతాడేమోనంటే పశ్చాత్తాపడలేదు. కానీ ఇది నా వల్ల వచ్చిందని నేను తెలుసుకున్నాను కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేస్తే ఈ తుఫాను ఆగిపోతుంది అని వారితో చెప్పాడు. అయినప్పటికీ వారు రక్షించడానికి ప్రయత్నం చేశారు. కానీ తుఫాను ఆగకపోవడం చేత ప్రభువా నిర్దోషిని మేము చంపామన్న నిద్ర మా మీద రాకున్నట్లు మమ్మల్ని క్షమించమని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు. మనం గమనించవలసినటువంటి మాట, దేవుని యొక్క చిత్తమేదో తెలిసి ఉండి కూడా, దేవుడు ఏం చేయమన్నాడో తెలిసి ఉండి కూడా అది చేయకుండా దేవుని చిత్తాన్ని బరగా మనం జరిగించకుండా మన ఇష్ట ప్రకారంగా మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలంగా మనం ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నట్లయితే మనం ప్రమాదమును ఎదుర్కొంటాం. మన వల్ల మన చుట్టూ ఉన్నటువంటి వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. మనతో ఉన్నటువంటి వారు నష్టాన్ని ఎదుర్కొంటారు. మనం గ్రహించాలి. నిద్రమత్తులో ఉన్నాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతూ కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. కారణం నిద్రమత్తులో ఉన్నాడు. ఏం జరుగుతుందో, ఏ ప్రమాదం వచ్చిందో, ఏ ప్రమాదంలో నలిగిపోతూ ఉన్నాడో, అది ఎందుకు వచ్చిందో కనీసం దాని నుంచి తప్పించబడటానికి పశ్చాత్తాపం లేనటువంటి వాడుగా యోనాను బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం ఆలోచించాలి. రక్షించబడిన వారుగా ఉండి ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ప్రమాదంలో మనం చిక్కుకున్నామేమో, నిద్ర నుంచి మనం మేలుకోవాలి. దేవుడు మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు పుట్టించాడో ఎరిగి ఉండి కూడా ఏదైనా మోహంలో మత్తులో మనం పడి ఉండి దేవుని చిత్తాన్ని జరిగించలేకపోతే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నిద్ర మేలుకో, నీవిన్న స్థితిలోంచి లే, బయటికి రా,
నీకున్న అంధకార క్రియలన్నీ విడిచిపెట్టు అని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని రాకడ సమీపంగా ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రాణ భయంతో నలిగిపోతూ ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. దీనంతటికీ గల కారణం దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అనే సంగతి తెలిసి ఉండి కూడా ఇంకా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నట్లయితే, దేవుని యొక్క హెచ్చరికలు కనుక మనం పెడచుని పెడుతున్నట్లయితే మరొకసారి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేని చేత మత్తువై ఉన్నాము, దేని చేత మనము దేవుని యొక్క చిత్రం వ్యతిరేకంగా దీవిస్తున్నాము, ప్రయాణం చేస్తున్నాము, దానంతటి నుంచి కూడా మనము నిద్ర మేలుకొని గ్రహించి తెలుసుకుని లేచి దేవుని యొక్క చిత్తంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. రెండవదిగా అంధకార క్రియలను విడిచిపెట్టాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి నేను చదువుతున్నా. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి. ఈ మాటలు కొలసీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. మనం అంధకార క్రియ విడిచిపెట్టాలి. ఇవేమీ కూడా మనతో ఉండటానికి వీలు లేదు. వీటన్నిటికీ గతించిన కాలము చాలు. ఇంతవరకు మనం జీవించినటువంటి కాలములో వీటన్నిటి ద్వారా మనం జీవించాం, గతంలో అనుభవించాం, గతంలో వాటితో నడుచుకున్నాం. అయితే ఇక దానికి సమయము కాదు. వాటన్నిటిని విడిచిపెట్టి యుద్ధోపకరణం ధరించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఒకవేళ ఇంకా ఇటువంటి అంధకార క్రియలతో సంబంధం కలిగి ఉన్నామా, అంధకార క్రియలు జరిగిస్తూ మనం జీవిస్తూ ఉన్నామా, అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాటన్నిటిని విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది. అవి మనతో ఉన్నట్లయితే మనం ఇంకా ఇంకా దేవునికి దూరంగా జీవిస్తున్న వారమే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న వారమే, పాపంలో జీవిస్తున్న వారమే. ఒకవేళ రక్షించబడి బాప్తిస్మం పొందినటువంటి వారుగా మనం చెప్పుకుంటూ ఉన్నా ఈ క్రియలన్నీ కూడా మనలో ఉన్నట్లయితే, జారత్వము కానీ, బూతులు కానీ, కోపము కానీ, ఆగ్రహము కానీ, దుష్టత్వం కానీ, దోషణ కానీ, బూతులు కానీ, కామాతురత కానీ, దురాశ కానీ, ధనాపేక్ష కానీ, ఇవేమైనా మనము కలిగి ఉన్నా వాటన్నిటి ద్వారా దేవునికి వ్యతిరేకులము మనము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని వాటిని విడిచిపెట్టాలి. పౌలు గారు ఇస్తున్నటువంటి హెచ్చరిక, మీరు నిద్ర మేలుకోనండి, ఈ అంధకార సంబంధమైన క్రియలన్నిటి మీరు విడిచిపెట్టండి, యుద్ధోపకరణం మీరు ధరించుకోనండి. మనము పోరాడవలసి వచ్చింది. మీరు పోరాడుతున్నది ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూస్తే 12వ వచనంలో 10 నుంచి నేను చదువుతున్నా. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు సర్వాంగ కవచము ధరించుకున్నది. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రార్థనలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమునందు వాటిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. మనము పోరాడవలసిన సమయం వచ్చింది. అంధకార సంబంధము లోకనాథులతో మనం పోరాడవలసిన సమయం వచ్చింది కనుక దాని కొరకే మనం ధరించుకోవాల్సిన సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి. పోరాట యోధులముగా అపవాది తంత్రములతో పోరాడి గెలవలసినటువంటి మనము
ఇంకా నువ్వు చీకటిలో జీవిస్తూ ఉన్నట్లు, ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నట్లయితే, ఇంకా అంధకార సంబంధంలో కింద జీవిస్తున్నట్లయితే మనం చాలా ప్రమాదం ఎదుర్కొనవలసినటువంటి వారంగా ఉంటాం. యుద్ధోపకరణం ధరించుకున్న దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉండగా, అంధకార క్రియలను విడిచిపెట్టి సర్వాంగ కవచమును మనం ధరించుకొని మనం పోరాడటానికి మనం సిద్ధపడాలి. వాక్యం చెబుతుంది, అపవాది ఎవరిని మింగుదరాని గర్జించి సింహం వలె తిరిగిలాడుచు తన తంత్రములు మన మీద ప్రయోగిస్తూ మనల్ని నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, ఏమేమో అనేది ప్రయోగాలు చేస్తూ ఉంది. ఆ ప్రయోగాలకు, ఆ తంత్రాలకు మనము లోబడి ఆకర్షించబడి లొంగిపోయి దేవునికి కనుక దూరం అయిపోతే మనం చాలా ప్రమాదంలో మనం చిక్కుకుంటాం. సాతాను బంధకాల్లోకి మనం వెళ్ళిపోతాం. తిరిగి మరలా మనం తప్పించుకోవడానికి అంత సులువైనటువంటి పని కాదు అని మనకు జ్ఞాపకం ఉంచారు. సులువుగా చిక్కులు పెట్టి పాపముల ద్వారా అపవాది మన లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి మనం గ్రహించుకొని అపవాది చేతుల్లోనికి మన బందీలంగా వెళ్లకుండా దేవుని చేతులలోనే, దేవుని స్వాధీనంలో మనం ఉండగలగటానికి మనం సిద్ధపరచుకోవాలి. దాని కొరకే కావలసిన సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. అక్కడ ఏనంటాడు ఎఫెసీ రాసిన పత్రికలో, ఆ మాటలు మనం గమనిస్తే నేను చదువుతున్నాను 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అని మైమోరు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలువబడి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దృష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ వివరించడానికి సమయం కాదు, కానీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధమైన సర్వాంగ కవచమును ధరించుకుని ఇట్టి ఆయుధములు, వాక్యము అనే ఖడ్గమును మనం ధరించుకొని ఈ ఆయుధములు మనం కలిగి ఉండి మనం సాతాను యొక్క శక్తులను ఎదిరించడానికి శక్తివంతులము కావాలి. మనం ఎదిరించవలసిన పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉన్నాయి. రోజులు దగ్గరకు వస్తూ ఉన్నాయి. రాకడి దినాలు సమీపంగా ఉన్నాయి. కనుక మనం జాగ్రత్త వహించాలి. 1 నిద్ర మేలుకోవాలి, 2 అంధకారికలు విడిచిపెట్టాలి, 3వది యుద్ధోపకరణం ధరించుకోవాలి, 4వది ప్రభువైన యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. అదే కొలస్సీ రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఆయన అంటాడు, 3వ అధ్యాయంలో మనం గమనిస్తే 10వ వచనం, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాం. ఇప్పుడు నవీన స్వభావాన్ని ధరించుకున్న వారముగా మనం ఉన్నాం. ఎప్పుడైతే అంధకారికలు విడిచిపెడతామో దేవుని ద్వారా మనము క్షమించబడి ఆయన చేతుల్లోనికి వస్తాము. మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టినటువంటి వారముగా మారుతాం. నవీన స్వభావాన్ని ధరించుకున్న వారంగా మనం ఉంటాం. అనగా క్రీస్తుని ధరించుకున్న వారమే. అనగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అన్న రీతిగా మన స్వభావాన్ని విడిచిపెట్టి, మన మనస్సును విడిచిపెట్టి, మన ప్రాచీన మనస్సును మార్చుకుని మారు మనస్సు పొంది ప్రాచీన క్రియలు విడిచిపెట్టి నూతన క్రియలు మనం సంపాదించుకొని దేవుని యొక్క మనస్సును కలిగి ఆయన సిలువను ఎత్తుకొని ఆయన కొరకు మనం జీవించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు ధన్యకరంగా మార్చబడాలి అని అంటే దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు పుట్టించాడో, ఎందుకు జీవింపజేస్తూ ఉన్నాడో, ఎందుకు సజీవులుగా ఉంచాడో, ఎందుకు జ్ఞానం ఇచ్చాడో, ఎందుకు సౌకర్యాలు ఇచ్చాడో, ఎందుకు ఈ పరిస్థితులు ఇచ్చాడో, ఈ స్థితి మనకి ఇవ్వటానికి గల కారణం ఏమిటో అది తెలుసుకొని ఆ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మన మనసు కలిగి మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నాము. కానీ
మనము కలిగిన వాటన్నిటిని మనం చూచుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని మర్చిపోయి మన వ్యక్తిగతమైన సుఖభోగాలు యందు మన మనస్సు పెట్టి మత్తులో పడి మోహములో పడి అలవాట్లకు గురై మనం నిద్రావస్థలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ విధంగా ఉండకుండా మేలుకోవాలని ప్రభు ఈరోజు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిద్ర మేలుకోవాలి, ఈ క్రియలని విడిచిపెట్టాలి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధపడాలి. దేవుడు మన మీద ఎంతో ఆశ పెట్టుకున్నాడు. దేవుడు మన మీద ఎంతో ఆయన నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆయన మనకిచ్చిన వాటన్నిటినీ ఆయన కొరకు మనం వినియోగిస్తామని, మనం ఆయన కొరకు వాడబడే వారుగా ఉంటామని, ఆయన కొరకు బలమైన సాధనముగా మనం తయారవుతామని ఆయన ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకు సమయం ఇస్తూ ఉన్నాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడు. సరి చేసుకుంటారు మారుతారు, సరి చేసుకుంటారు మారుతారు అని గద్దిస్తూ 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 ఆయన సమయాన్ని ఇస్తూ అవకాశాలు ఇస్తూ దీర్ఘశాంతం వహిస్తూ మన పట్ల ఆయన కృప విస్తరింపచేస్తూ ఉండగా, కృప విస్తరించవలని ఇంకనూ పాపంలో నేను జీవించేదమా అన్నట్టుగా ఆయన కృప చూపిస్తున్నాడు కనుక, శిక్షణ పంపించట్లేదు కనుక, ఆయన కృపను అనుభవిస్తే ఇంకనూ పాపంలో జీవించే వారముగా మనము కాకుండా ఆయన కృపను మనము అర్థం చేసుకుని ఆ కృప ద్వారానే మనం రక్షించబడి విడిచిపెట్టి దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి సిద్ధపడవలసిన సమయం వచ్చిందని నేను ప్రేమతో మనం చేస్తున్నాను. ఇంకనూ మనము వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ, క్రియలు చెడ్డవైనందున చీకటినే ప్రేమిస్తూ ఉన్నారని వాక్యం చెప్పినట్టుగా ఇంకొన్ని మనం చీకటిలోనే జీవిస్తే మనము దేవుని యొక్క కార్యాలు మనం చూడలేం. క్రియలు చెడ్డవిగా ఉన్నట్లయితే దేవుని కార్యాలు మనం చూడలేం. గత దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు చెడు నడతను విడిచిపెట్టకుండా మీరు జీవిస్తూ ఉన్నట్లయితే నేను మీ మీదకు, మీ దేశం మీదకి వర్షం రాకుండా ఆపుచేస్తాను, తెగులను రప్పిస్తాను అని ప్రభు తెలియజేశాడు. ఎప్పుడైతే మీ చెడు నడతను విడిచిపెట్టి పశ్చాత్తాపడి నా తట్టు తిరిగి ప్రార్థిస్తారో అప్పుడు మీ దేశము నేను స్వస్థపరుస్తారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఇంకా చెడ్డ క్రియలు జరిగిస్తూ చెడు నడత కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే మన దేశానికి స్వస్థత ఎలాగ కలుగుతుంది? మనకు ఎలాగ స్వస్థత కలుగుతుంది? ఎలాగ రక్షణ కలుగుతుంది? ఎలాగ మనము సురక్షితంగా మనం జీవించగలుగుతాం? ఒకటి ఆలోచిద్దాం. ఒకవేళ మనం ఇంకనూ ఆ చెడ్డ క్రియలతో మనం జీవిస్తూ చీకటినే ప్రేమిస్తూ మనం జీవిస్తూ ఉన్నట్టు కారణం ఒకవేళ ఇంకనూ ఈ భయంకర పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయేమో, ఇంకా ఈ పరిస్థితులు తొలగిపోకుండా కొనసాగటానికి గల కారణం ఒకవేళ ఇంకనూ మన యొక్క క్రియల్లో కొనసాగుతున్నట్టును బట్టేనేమో. ఒకసారి ఆలోచించేద్దాం, పరిశీలన చేసుకుందాం. మన చెడు నడతను విడిచిపెడితే, దేవునికి ప్రార్థిస్తే మన ప్రార్థన ఆలకించి ఆయన మన దేశాన్ని స్వస్థపరుస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సమయంలో ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేద్దాం. రాత్రి గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనము నిద్ర మేలుకొని అంధకారక్రియలు విడిచిపెట్టి యుద్ధోపకరము ధరించుకుని ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారముగా ఆ క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి మనం జీవిద్దాం. ఆయన సిలువనెత్తుకుని మనం నడుద్దాం. దేవుడు మనం హెచ్చరికిస్తూ ఉన్నాడు, మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కొరకు మనం సాక్షులుగా సంసోను వలె మత్తులో పడి మోహములో పడి దేవునికి దూరం కావద్దు. యోనా వలె దేవుని చిత్తం ఎరిగి ఉండి కూడా తన స్వచిత్తాన్ని జరిగించుకోవడానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించి ప్రమాదంలో పడినట్టుగా, తన చుట్టూ ఉన్న వారిని ప్రమాదంలోకి నెట్టివేసినట్టుగా మనం దేవునికి చిత్తాన్ని వ్యతిరేకంగా జీవించి మనము ప్రమాదంలో పడద్దు. మనతో ఉన్నటువంటి ప్రమాదంలోనికి నెట్టివేయద్దు. మనం తెలుసుకుందాం, గ్రహించుకుందాం, విడిచిపెడదాం, యుద్ధోపకరణం ధరించుకుందాం, క్రీస్తు యేసును ధరించుకుందాం, క్రీస్తుకు సాక్షిగా మనం జీవిద్దాం. ఆయన ఉద్దేశాన్ని మనం నెరవేరుద్దాం.
అనే రాకుడు కొరకు మనం సిద్ధపడదాం. అనేక మందిని దేవుని యొక్క రాజ్యం కొరకే సిద్ధపడదాం. ఆత్మలు మనం సంపాదిద్దాం. దేవుని కొరకు మనం జీవిద్దాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. మనందరం ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మదేవుడు మనకిచ్చిన ఈ మాటలను బట్టి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎందుచేత ఈ మాటలు మనకు వినిపించబడ్డాయో వాటిని బట్టి మనము ఆలోచిస్తూ మనల్ని మనం విమర్శించుకుంటూ ప్రభు సన్నిధిలోకి తీర్మానం చేసుకుందాం. రోజులు సరిగ్గా లేవు, దినాలు చెడ్డవిగా ఉన్నాయి, రాకడ దినాలు సమీపముగా ఉన్నాయి. కనుక మనం సిద్ధపాటు చేసుకోవడానికి మనం పరిశీలన చేసుకుందాం. గడచినది పగలు సమీపించినది, అంధకార క్రియలు విడచి పగటి పాట మనకు వినపడుతూ ఉండగా శ్రద్ధగా ఆలకిస్తూ పగలు సమీపించినది మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభు చేతికి అప్పగించుకుంటూ మనం తీర్మానం చేసుకుందాం. ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి, కొనిపోబడుటకే సిద్ధపడుడి. ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి, కొనిపోబడుటకే సిద్ధపడుడి. దేవుని రాకడ కొరకు యేసు ప్రభు వారు చెప్పిన సూచనలు ఎన్నెన్నో ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులు కూడా సూచనగానే మనకు కనబడుతూ ఉన్నాయి. అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తైనను విమతములైనను మత్సరము అసూయలు, మత్తైనను విమతములైనను మత్సరము అసూయలు, శరీర క్రియలను విడిచి ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి, కొనిపోబడుటకే సిద్ధపడుడి. ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి, కొనిపోబడుటకే సిద్ధపడుడి. దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదాం. తినుటకు త్రాగుటకు సుఖమును పొందుటకు, తినుటకు త్రాగుటకు సుఖమును పొందుటకు, జరిగిన కాలమే చాలును యోచించు సంగమా, జరిగిన కాలమే చాలును యోచించు సంగమా. వధువుగా సిద్ధపడుమా, ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి, కొనిపోబడుటకే సిద్ధపడుడి. ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి,
కొనిపోబడుటకే సిద్ధపడుడి. రాత్రి చాలా గడచినది, పగలు సమీపించినది. అంధకార క్రియలు విడచి పగటి వారయుండుడి. రాత్రి చాలా గడచినది, పగలు సమీపించినది. అంధకార క్రియలు విడచి పగటి వారయుండుడి. ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి. కొనిపోబడుటకే సిద్ధపడుడి. ప్రభు యేసు రాకకై ఎదురు చూడుడి. కొనిపోబడుటకే సిద్ధపడుడి. పాట విన్నాం కదా. దేవుని రాకడ సమీపంగా ఉంది కనుక మనం వ్యక్తిగతంగా ఇంకా ఎక్కడ మనమును పడిపోయి ఉన్నాము, ఏ మత్తులో మనం ఉన్నాము, ఏ నిద్ర అవస్థలో ఉన్నాము, ఎక్కడ దారి తప్పి ప్రయాణిస్తున్నాము, వాటన్నిటి గురించి మనం పరిశీలించుకుంటే, విమర్శించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు గనక ఇక ఆలస్యం చేయక, ఇక వాయిదా వేయక, ఇది అనుకూల సమయమని దేవుని యొక్క చేతుల్లోనికి తిరిగి మరల రావటానికి మనం సిద్ధపడదాం. చెడ్డ క్రియలు విడిచిపెడతాం, చెడు నడత విడిచిపెడతాం, చీకటిని విడిచిపెడతాం, వెలుగులోనికి వద్దాం, దేవుని చేతుల్లోనికి వద్దాం, దేవుని చిత్తంలోనికి వద్దాం, దేవుని రాకుడు కొరకే సిద్ధపడదాం. ఒకవేళ ఇంకా భయంకరమైన పరిస్థితులు మంచిగా మారకపోవటానికి గల కారణం మనమేనేమో. మనం ఇంకా మన జీవితాన్ని మార్చుకోకపోవడం చేత, మన స్వభావం మార్చుకోకపోవడం చేత, మన చెడు నడత విడిచిపెట్టకపోవడం చేత ఒకవేళ ఇంకా మంచి రోజులు మనకు రావటం లేదేమో. ప్రభు ఎదుటి మనం ఒప్పుకుందాం. సంఘముగా దేవుడు రాబోతూ ఉన్నప్పుడు మనము వధువుగా ఎదుర్కోవడానికి, సంఘ వధువుగా మనం సిద్ధపడి, వరుడై మేఘారుడై రాబోతున్నా ఆ యేసయ్యను ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు చేసుకుందాం. ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, వాయిదా వేయద్దు. ప్రభు రాకుడు కొరికి మనం సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఇచ్చిన నీ మాటల కొరికే నీకు వందనాలు. ప్రభు, మేము ఏ స్థితిలో ఉన్నామో దాన్ని మేము గ్రహించుకొని ప్రభు, మేము మెలకువ కలిగి చెడు నడతను విడిచిపెట్టి, చెడ్డక్రియలు విడిచిపెట్టి, చీకటిని విడిచిపెట్టి, అంధకారాలను విడిచిపెట్టి యుద్ధోపకరణం ధరించుకుని, నిన్ను ధరించుకుని ప్రభు నీ కొరకు సాక్షులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి. నీ రాజ్యమునకు వారసులము కాగలటానికి, నీ రాజ్యమును స్వతంత్రించుకోవడం తగిన వారముగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరే సంధించండి. నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. నన్ను బిడ్డలందరూ ప్రభు, సంఘ బిడ్డలందరూ ఏ పరిస్థితులలో ఉన్నారో, ఏ అవసరాలలో ఉన్నారో అన్నీ నీకు తెలుసు ప్రభు. నీకు మరుగై ఉన్నది ఏది లేదు. సమస్తమును నీకు తేటతెల్లముగా కనబడుతూ ఉన్నాయి. బలహీనలుగా ఉన్నటువంటి వారిని ప్రభు మీరు సంధించండి. నీ గాయపడిన హస్తముతో మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆర్థికపరమైన అవసరం కలిగినటువంటి వారికి ప్రభు అనేక ధననిధులు ఇవ్వండి. వారి కష్టార్జితను మీరు ఆశీర్వదించండి, అవసరాలు మీరు తీర్చండి, లోటు లేకుండా మీరై నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాలలో ప్రభు ఎవరైనా నెమ్మది లేక కలవరంతో గలిబిలి కలిగి ఉన్నట్లయితే ప్రభు మీరు సమాధానపరచండి, సంతోషం కలిగించండి, ఆరోగ్యము దయచండి. హృదయాలలో మనస్సులలో సంతోషం, నెమ్మది నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మరీ ఎక్కువగా నీ సహవాసం కలిగి నిన్ను ప్రార్థిస్తూ, నీ వాక్యం ధ్యానిస్తూ, నిన్ను కలుసుకుంటూ
ప్రభా నీతో ముచ్చటించగలిగే ఆధ్యాత్మిక అనుభవంలోనికి ప్రభా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నన్ను నిశ్చితమైతే ప్రభా త్వరలో మేమందరము నీ యొక్క మందిరంలో కలుసుకుని నిన్ను ఆరాధించగలిగే సమయాన్ని, అటు అనుకూలతను, అటు పరిస్థితులను మీరే మాకు సిద్ధపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. నిడదవల్లులో, పెరవలి, ఉచ్చిలి, ఆత్రేపురం, కట్టుంగా ఆయా ప్రాంతాలను మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మెరల పాలన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నిన్న తాళపూడి, ధర్మవరం, పల్లంట్ల, ఖమ్మం, మదిర, హైదరాబాద్, నైనా విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు ప్రభువా, నైనా చెన్నైలో ఉన్నటువంటి వారు, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారు, గల్ఫ్లో ఉన్నటువంటి వారు, నైనా లండన్లో ఉన్నటువంటి బిడ్డలు ప్రభు, నంద్యాల, సిరిసిల్ల, ఆయా ప్రాంతంలో మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నేను ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి వారు, నర్సపూర్, మొగల్తూరు, పేరుపాలెం, ప్రభా, మోరి ప్రాంతాలు మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నేను మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు మా బిడ్డలు ఉన్నారో వారందరినీ కూడా మీరే దృష్టించి మీ కృప చూపించండి. నేను నీకు సహాయం చేత, నీ కాపుదల చేత, నీ భద్రత చేత మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా అందరికి, మా సంఘ బిడ్డలు, వారి యొక్క బంధువులు, వారి స్నేహితులు ఏ ఏ ప్రాంతాలలో ఉన్నారో, ఏ ఏ రాష్ట్రాలలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. విశాఖపట్నం మా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నేను వాడపల్లి, విజయనగరం ప్రాంతాల బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నేను మా బిడ్డలందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోనండి. దాన్ని మీరే సహాయం చేయండి, భద్రతను, క్షేమాన్ని కలిగించండి. మేమందరము మరలా కలుసుకునగలిగే కృప, అనుకూలతను మీరే మాకు దయచేసి నడిపించి మరొకసారి మా సంఘ బిడ్డలందరినీ పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సంఘ పరిచయం మీరు దీవించండి, ఆస్వాదించండి, విస్తరింపచేయండి, సరిహద్దులు విశాలపరచండి. నీ చిత్తాన్ని జరిగించటానికి ప్రభా తగినటువంటి వారంగా మనం సిద్ధపరచమని, ఆత్మశక్తి చేత నింపి నడిపించమని ఘనత, మహిమ నీకు చెల్లించుకుంటూ ఇంతవరకు నడిపించినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము, సమాధానము, సంతోషము, క్షేమము, సకల ఆశీర్వాదములు మనందరికీ తోడేని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ కుటుంబాలలో క్షేమాన్ని, సంతోషంతో దేవుడు నింపునుగాక. ఆమేన్.